హలో సలాం నమస్తే మిమిక్రీ మేళా మరో ఎపిసోడ్ కి స్వాగతం. తెలుగునాట టాలెంట్ తెప్పలుగా పారుతోంది, వాళ్ళందరినీ బంధించి మిమిక్రీ మేళాగా మారుతోంది అనమాట. సో గత 2 వారాల్లో మనం చాలా మంది చాలా టాలెంటెడ్ కళాకారులు కలిసాము. మిమిక్రీ వెంట్రిలాక్విజం గురించి ఎన్నో విషయాలు తెలుసుకున్నాం. అండ్ ఇవాళ మరికొంతమంది కళాకారుల్ని పరిచయం చేయబోతున్నాము. వీళ్ళందరూ భిన్నమైన నేపథ్యాల నుంచి వచ్చినా కూడా మిమిక్రీపై ఇష్టంతో ప్రేమతోటి కళని నేర్చుకోవడమే కాకుండా క్రమేణా ఏం చేశారంటే వాళ్ళ హాబీని ప్యాషన్గా మార్చుకుని ప్యాషన్ని ప్రొఫెషన్గా కూడా మార్చుకున్నారు. సో వీళ్ళందరికీ వెల్కమ్ చెప్పే ముందు ఇవాళ మన ఎక్స్పర్ట్స్ ప్యానెల్లో ప్రముఖ వెంట్రిలాక్విస్ట్ మిమిక్రీ శ్రీనివాస్ గారు సుపరిచితులు, అండ్ అలాగే మిమిక్రీ జనార్దన్ గారు. గత 2 వారాల్లో వీరిని కొద్దిగా తెలుసుకునే ప్రయత్నం చేశారు. అండ్ ప్రేక్షకులు, శ్రీనివాస్ గారు వెంట్రిలాక్విజం ఎలా చేస్తామో కూడా కొంచెం క్లాస్ కూడా చెప్తారు మనకి ఎపిసోడ్స్లో. అలాగే జనార్దన్ గారు కూడా ఆయన ఎక్స్పీరియన్స్ తోటి హీస్ బీన్ గివింగ్ అ లాట్ ఆఫ్ వండర్ఫుల్ ఎక్స్పర్ట్ కమెంట్స్. ఇవాళ పరిచయం చేయబోతున్న ఫస్ట్ కళాకారుడు ఎవరంటే అది చెప్పే ముందు ఈ కార్యక్రమం ఎవరిని కించపరచడానికి కానీ ఎవరిని వెక్రించడానికి కానీ ఏమాత్రం కాదు. మిమిక్రీ అంటే ధ్వని అనుకరణ, ఒక కళ, ఒక టాలెంట్, ఒక స్కిల్. ఆ స్కిల్ని ప్రదర్శించి హాయిగా వీలైతే కొద్దిసేపు అందరినీ నవ్వించాలన్నదే మా సంకల్పం. ఫస్ట్ పార్టిసిపెంట్ ఇవాళ ఎల్ వెంకటేశ్వర్లు గారు అలియాస్ ఎల్వి అని పిలుచుకుందాం ఇవాటికి. ఎల్వి గారు వెల్కమ్. ఎల్వి గారి గురించి ఏం చెప్పాలి, అసలు వింటుంటే దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయిపోతుంది. ఆయన వృత్తిపరంగా అగ్రికల్చర్ డిపార్ట్మెంట్లో పనిచేస్తూ మిమిక్రీ మీద ఇష్టంతో హీ చేంజ్ హిస్ హాబీ ఇంటూ హిస్ ప్రొఫెషన్. అండ్ విచిత్రం ఏంటంటే అఫ్ కోర్స్ జనార్దన్ గారు మీకు ఆయన సుపరిచితులు ఫీల్డ్లో ఉండబట్టి, అలాగే శ్రీనివాస్ గారు కూడా ఆయన మంచి బేస్ బ్యారిటోన్ వాయిస్ పెట్టుకుని బట్ ఫీమేల్ వాయిసెస్ని అద్భుతంగా ఇమిటేట్ చేసి పాడతారు. అంతేకాదు చక్కటి చిత్రకారులు కూడా అండ్ పాఠాలు చెప్పే మాస్టర్ కూడా. ఇంకా ఎన్నో విషయాలు ఉన్నాయి. ఎల్వి గారు వెల్కమ్, ది డైస్ ఇస్ యోర్స్. నమస్తే మేడం, థ్యాంక్ యూ అండి. అందరికీ నమస్కారం. నమస్కారం ఎల్వి గారు, వెల్కమ్ టు మిమిక్రీ మేళా. థ్యాంక్ యూ సార్. భానుమతి గారి పాట. శరణం నీ దివ్య చరణం, నీ నామమెంతో మధురం, శ్రీశేషశైలవాసా. శరణం నీ దివ్య చరణం, నీ నామమే ఎంతో మధురం, శ్రీశేషశైలవాసా. శరణం నీ దివ్య చరణం, శ్రీ చరణం. ఎక్సలెంట్, థ్యాంక్ యూ సార్. భానుమతి గారు పిబి శ్రీనివాస్ గారి కాంబినేషన్. బా, వివాహబంధం సినిమా నుంచి 2 ఇమిటేట్ చేస్తారా? అడగబోతున్నాను. ఓ నీటిలోనా నింగిలోనా నీవే ఉన్నావులే, కన్నులలోన కలలలోన కలసి ఉన్నాములే. నేటిలోన నింగిలోన నీవే ఉన్నావులే, కనులలోన కలలలోన కలసి ఉన్నాములే. అద్భుతం, బాగుంది, చాలా బాగా పాడుతున్నావు నువ్వు. థ్యాంక్ యూ. ఒక మేల్ వాయిస్, అందులో బ్యారిటోన్ వాయిస్, ఇంత గంభీరంగా ఉన్న వాయిస్ ఫిమేల్ వాయిస్ని ఇమిటేట్ చేయడానికి, అందులో శృతిలో తాళంలో పాడడానికి ఎంత కష్టమో ఒకసారి ఊహిస్తే ఆశ్చర్యంగా ఉంటుంది. కంటిన్యూ ఎల్వి గారు. ఇప్పుడు మరొక సింగర్ అండి, సుశీలమ్మ గారు. సుశీల గారు వాయిస్ అనే కన్నా సుశీల గారు పాడిన పాట పాడతానని చెప్తే బాగుంటుంది. బా, గుడ్. మీనా సినిమా నుంచి మంచి మాట చెప్పాను. మల్లె తీగ వంటిది మగువ జీవితం, మల్లె తీగ వంటిది మగువ జీవితం, చల్లని పందిరి ఉంటే అల్లుకుపోయేను, అల్లుకుపోయేను, మల్లె తీగ వంటిది మగువ జీవితం. మీరు మల్లె అన్న ఆ పదం తీసుకోవడంలోనే
ఉచ్చారణలో ఎక్కడో కలుస్తోంది. థ్యాంక్ యూ మేడం. మేల్ వాయిస్లో 2 కేటగిరీలు ప్రధానంగా ఎలా ఉంటాయి, ఫిమేల్ వాయిస్లో 2 కేటగిరీలు ఎలా ఉన్నాయి. ఒకటి సోప్రానో, రెండోది కంట్రాల్టో. ఈ 2 మ్యూజికల్ నోట్స్ పేర్లే. అవును అవును. అలా మనకి తెలిసి మొత్తం భారతదేశంలో సోప్రానో కేటగిరీకి చెందిన కంఠం కలిగిన ఒకే ఒక్క గాయనీమణి సుశీల. బట్ లతాజిత్ కూడా తర్వాత సోప్రానోనే, కానీ సుశీల గారికి ఉన్నంత స్పష్టత, అంటే అందులో ఎయిర్ కూడా మిక్స్ అవ్వదు. చిన్నపాటి ఎయిర్ మిక్స్ అయినా కూడా జానకి లాగా అంత ఆల్మోస్ట్ ఒక థిక్ బ్యాండ్ ఆఫ్ గోల్డ్, ఒక వీణ తీగ మీటినట్టుగా ఉంటుంది. ఎస్పి బాలు గారు కూడా అందుకే సుశీల గారి గురించి మాట్లాడేటప్పుడు మన తెలుగు చలనచిత్ర పరిశ్రమకు తెల్లకోయిల అంటాడు ఆయన. తెల్లకోయిల. గారు కంటిన్యూ. సుశీలమ్మ గారు పాడిన ఫోక్ ఒక పల్లవి, అదృష్టవంతుల సినిమా నుంచి మొక్కజొన్న తోటలో అనే పల్లవి. అందులో అగ్రికల్చర్. మొక్కజొన్న తోటలో ముసిరిన చీకట్లలో మంచి కాడ కలుసుకో, మరువకు మావయ్య, నువ్వు మరువకు మావయ్య. మొక్కజొన్న తోటలో ముసిరిన చీకట్లలో మంచి కాడ కలుసుకో, మరువకు మావయ్య, నువ్వు మరువకు మావయ్య. అద్భుతం. కేఎం రాజా గారు, పి సుశీలమ్మ గారి కాంబినేషన్. వాడుక మరచెదవేళ వేడుక చేయగవేళ, నిన్ను చూడని క్షణము నాకొక యుగము, నీకు తెలుసును నిజము, నీకు తెలుసును నిజము. వాడుక మరువగలేను, నిన్ను వేడుక చేయగలేను, నిన్ను చూడని క్షణము నాకొక యుగము, నీకు తెలుసును నిజము, నీకు తెలుసును నిజము. చాలా అంటే చాలా బాగా పాడారు ఎల్వి గారు. మీరు శృతి బాగా ఉంది, లయ కూడా బాగా ఉంది, బాగా ఇంప్రూవ్ చేయండి. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ మేడం. అలా ఎవరు మాట్లాడతారో తెలుసా? వాణిజ్యం. వెరీ గుడ్, వెరీ గుడ్. ఒక కళాకారుడు, నిజమైన మిమిక్రీ కళాకారుడు గాయనిమణుల్ని అనుకరించేటప్పుడు వాళ్ళు మాట్లాడితే ఎలా ఉంటుందో కూడా తెలిసి ఉంటాం అనేది గొప్ప. మీరు చేస్తారా? వాణిజ్యం చేస్తారా? మీరు పాడతారా? ఒక చిన్నది ఏదన్నా. నింగి నేల ఒకటాయలే, మమతలు మనసులు పూలై విరిసెలే, మమతలు తలపులు పూలై విరిసెలే, లా నింగి నేల లా ఒకటాయలే. థ్యాంక్ యూ మేడం. స్వప్న గారు, మీరు పాడతారని నాకు తెలుసు, జనార్దన్ తెలుసు, మీ మిత్రులు చాలామంది తెలుసు. ఎల్ వెంకటేశ్వర్లు గారికి కూడా మీరు కూడా సింగర్స్ని ఇమిటేట్ చేయగలరు, వాళ్ళు అలా మాట్లాడగలరు తెలియదు కాబట్టి వాణిజ్యం గారిది మీరు కూడా వినిపించండి. వింటుంటే నిజంగా ఆ ఒరిజినల్ సాంగ్ వింటున్నంత ఫీల్ కలుగుతుంది. మిమిక్రీ మేళాలో కూర్చుంటే అందరికి మేమందరం ఔత్సాహికులం. ఔత్సాహికులు ఏం కాదు, మిమిక్రీ మేళాలో కూర్చుంటే అందరికి మిమిక్రీ వస్తుంది, చూసే వాళ్ళకి కూడా ఇది వస్తుంది. కేవలం ధ్వని మీద, సౌండ్ మీద ఉండే కమాండ్ చూపించే ఒక కార్యక్రమం. రైట్, కంటిన్యూ ఎల్వి గారు. నన్ను ఆర్టిస్ట్గా నిలబెట్టిన పాట ఎల్ఆరీశ్వర్ గారు వాయిస్ అండి. మాయదారి సిన్నాడు మనసే లాగే సింధు భలే. నా మనసే లాగే సింధు. లగ్గం ఎప్పుడు రమ్మావా అంటే మఘమాసం ఎల్లేదాకా విరుపు విరుపు. మంచి రోజు లేదన్నాడే, ఆగేదెట్టాగా అందాక ఏగేదెట్టాగా, ఆగేదెట్టాగా అందాక ఏగేదెట్టాగా,
రావమ్మ చెప్పవే కవమ్మ చెప్పవే రతమ్మ చెప్పవే అత్తమ్మ చెప్పవే ఆగేదెట్టాగా అందాక ఏగేదెట్టాగా. బాగుంది సార్. ఇప్పుడు జిక్కి కృష్ణవేణి గారు. పుల్లకించని మది పుల్లకించు, వినిపించని కథ వినిపించు, అనిపించని ఆశలయింపో, మనసునే మరిపించు, గానం మనసునే మరిపించు. పుల్లకించని మది పుల్లకించు, వినిపించని కథ వినిపించు, అనిపించని ఆశలయింపో, మనసునే మరిపించు. ప్రేమ మనసునే మురిపించు. అబ్బబ్బబ్బబ్బబ్బబ్బ, మురిపించేశారు. ల్యాండింగ్ కరెక్ట్. అద్భుతంగా. బాగుంది. ఇప్పుడు ఫోక్ స్టైల్ అండి. ఏరువాక సాగారో రన్నో చిన్నన్న, నీ కష్టమంతా తీరును రో రన్నో చిన్నన్న. ఏరువాక సాగారో రన్నో చిన్నన్న, నీ కష్టమంతా తీరును రో రన్నో చిన్నన్న. సూపర్. రైట్ సార్, కంటిన్యూ ప్లీజ్. భలే తమ్ముడు సినిమాకి మహమ్మద్ రఫీ గారు సుశీలమ్మ గారు పాడిన పాట అండి. ఆ ఇద్దరి మనసులు ఒకటాయే, సరిహద్దులు లేనే లేవాయే. మొద్దుల తలపులు మొదలాయే, మరి నెద్దుర రానే రాదాయే. ముద్దుల తలపులు మొదలాయే, మరి నెద్దుర రానే రాదాయే. ఆ ఓ వెరీ గుడ్, వెరీ గుడ్. సూపర్. అసలు పట్టేశారు థ్యాంక్ యూ. పదాన్ని పలికే పద్ధతిలో. పేస్, పాజ్, పిచ్, వాల్యూమ్, క్లారిటీ, అండర్స్టాండబిలిటీ, ఆడిబిలిటీ ఇవన్నిటి మీద దృష్టి సారించినప్పుడు మాత్రమే ఒక గాయకుడిని కానీ ఒక వ్యక్తి మాటల్ని కానీ ఇమిటేట్ చేయడం సాధ్యమవుతుంది. ఎక్సలెంట్, అద్భుతంగా ఉంది. ఎవరినైనా ఇమిటేట్ చేస్తే మనం వాళ్ళ క్వాలిటీని మరింత పెంచేదిగా ఉండాలి, దానికి కొంచెం గౌరవం పెంచేలా ఉండాలి. సూపర్. ఎల్వి గారు అట్లా చాలా బాగా చేశారు. రైట్ ఎల్వి గారు, ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈరోజు మీరు అద్భుతమైన ఫీమేల్ వాయిసెస్ తోటి ఆ ఫీమేల్ వాయిసెస్ ని అద్భుతమైన అది పద్ధతిలో మీరు పద్ధతిలో చేశారు. చేశారు. అద్భుతమైన వాయిసెస్ చేశారు, అద్భుతంగానూ చేశారు. చేశారు. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్. మిమిక్రీ మేళాలో చిన్న బ్రేక్ తీసుకోబోతున్నాం. స్టే ట్యూన్డ్. ఇవాటి మిమిక్రీ మేళాలో మన పార్టిసిపెంట్ నెంబర్ 2 సత్య గారు గత 6 సంవత్సరాలుగా ఆయన మిమిక్రీలో ఎక్స్పర్టీస్ సాధించారు. అలాగే మిమిక్రీతో పాటు వెంట్రిలాక్విజం అండ్ మిమిక్రీ అంటేనే ధ్వని, ధ్వని అంటే సౌండ్స్. సో సౌండ్స్తో కూడిన మిమిక్రీ ఆయన ప్రత్యేకత. సత్య గారు వెల్కమ్. థ్యాంక్ యూ అండి. యాక్చువల్గా ఏం చేస్తుంటారు మీరు? నేను యునైటెడ్ హెల్త్లో జాబ్ చేస్తున్నానండి యాజ్ ఏ సీనియర్ క్లెయిమ్స్ అసోసియేట్గా. చిన్న పాపని కనుక తీసుకొని ఆ పాప సాంగ్ పాడితే ఎలా ఉంటుంది, లేకపోతే ఏదైనా పద్యం చెప్పమంటే ఎలా ఉంటుంది? నారింజ పండు నిన్ను చూడగానే నరుచుంటూ అప్పప్ప పులుపు తిననే తినను. ఇక కావాలా నీకు కావాలా ఊరికి వస్తా పడేసినాను పడినాను. ఇక సౌండ్స్ విషయానికి వస్తే ట్రైన్ స్టేషన్ నుంచి బయటికి వెళ్ళిపోతుంది, ఫాస్ట్గా వెళ్ళిపోతుంది.
చాలా బాగుంది ట్రైన్ సౌండ్. ఎలా ఆ ట్రైన్ సౌండ్లో పంచ్ ఎలా వస్తుందో కూడా తెలుసుకున్నావు. యాక్చువల్గా ఉత్తిని గాలి ఊస్తే రాదు, ఉఫ్ అని ఊస్తే రాదు. ఇలా చేయి పెట్టి 4 వేళ్ళు స్ట్రైట్గా పైకి పెట్టి బొటనవేలు కిందికి పెట్టి ఈ లేయర్ మీద తక్కువ వేగంతో తక్కువ పీరియడ్తో గాలి ఊస్తే ట్రైన్ సౌండ్ పెద్దగా వస్తుంది. దాంట్లో వాయిస్లెస్ సిలబుల్స్ ఉంటాయి. వాయిస్ అంటే చ, ఓకే, ఫా. అఫ్కోర్స్ ఫా ఈజ్ డెంటల్ ఫ్రికేటివ్, దంతోష్ట్యం. ఈ రెండింటిని వాయిస్లెస్గా పలకాలి. చ అండ్ ఫా అవుతాయి కదా. దాంతోపాటు ఎయిర్ బ్లో చేయాలి. అతి తక్కువ గ్యాప్ నుంచి చేసినప్పుడు పంచ్ వస్తుంది సౌండ్. మొదటిసారి సస్టైన్ చేయాలి కాసేపు, తర్వాత 2 సార్లు ఎక్కువ శృతిలో 2 సార్లు తక్కువ శృతిలో చెప్పాలి. అది పోతున్నప్పుడు అది చ ఫా కలిసింది కాస్త దూరం వెళ్ళిన ఫీలింగ్ కలంటే ఒకసారి అనపోదు కదా. అది క్రమంగా వేగం పెరిగిన ఫీలింగ్ క్రియేట్ చేయాలి, దూరంగా వెళుతున్న భావం కలిగించాలి. దాంట్లో అక్కడ చ అండ్ క, వాయిసెస్ క, ఈ 2 సిలబుల్స్ మిక్స్ అవుతాయి. అది అలా చేస్తూ పోతే ఇంకా అందంగా ఉంటుంది. థ్యాంక్ యూ సార్. హవెవర్ యూ ప్రాక్టీస్ a lot. I wish you all the best. సైక్లోన్ సౌండ్ కనుక తీసుకుంటే ఎలా ఉంటుంది? అదే కాకుండా ఇంకా ఒకేసారి 100,000 మంది వేలు ఒకసారి అరిస్తే ఎలా ఉంటుంది? ఆ వాటిలో ఆ సౌండ్స్ ఎలా ఉంటాయి? దాంట్లో ఇంకా మన ఇసురాయి కూడా విసిరినప్పుడు సౌండ్ ఎలా వస్తుంది? ఆ డిఫరెంట్ సౌండ్స్ ఉంటాయి, ఒకసారి చూపిస్తాను. గుడ్. ముందుగా సైక్లోన్ సౌండ్ ఎలా ఉంది చూద్దాం. సౌండ్ గా తీసుకోవచ్చు. అదే మనకు ఇసురాయి కనుక విసిరితే ఎలా ఉంటుంది? దాంట్లో ఏమైనా బియ్యం కనుక వేసి అలా విసిరితే ఎలా ఉంటుంది? ఆ సౌండ్ చూద్దాం. ఇలా విసిరినప్పుడు సౌండ్ ఇలా ఉంటుంది. చిన్న కోడిపిల్ల కనుక అరిస్తే ఎలా ఉంటుంది? అదొకసారి ఎలా ఉంటుందో చూద్దాం. ఇలా ఇలా చిన్న కోడిపిల్ల సౌండ్ తీసుకోవచ్చు. అదే కనుక డ్రమ్ బీట్స్ అయినా కానీ మన మంజునాథ సినిమాలో మంజునాథ ఆ సాంగ్ కి వచ్చే బీట్స్ ఎలా ఉంటాయి, దాని మధ్యలో శబ్దం ఎలా ఉంటుంది, లైట్ మిడిల్ ట్రాక్ నుంచి ఒకసారి ఆ సౌండ్ ఎలా ఉంటుందో ఒకసారి వినిపిస్తాను. ఇలా సౌండ్స్ తీసుకోవచ్చు. సినీ నటులకు ఒకసారి మిమిక్రీ చేయాలనిపించింది. సో అందరి ఇళ్లలోకి పిల్లులు వెళ్తున్నాయండి. పిల్లి వాళ్ళ వాయిస్ లో అరిస్తే ఎలా ఉంటుంది? ఆ పిల్లిని ప్రాక్టీస్ చేస్తున్నారు, వాళ్ళు చేస్తూ వెళ్తున్నారు. ఎలా వెళ్తున్నారో చూద్దాం. ముందుగా బాలకృష్ణ గారు పిల్లిని ఇమిటేట్ చేసుకుంటూ వెళ్తున్నారు. ఎలా ఇమిటేట్ చేస్తున్నారు చూద్దాం. మియావ్ 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 మియావ్. అలాగే సాయి కుమార్ గారు పిల్లిని కనుక ఇమిటేట్ చేస్తే ఎలా ఉంటుంది చూద్దాం. మియావ్ 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 మియావ్. మరి అదేవిధంగా ఒక వాయిసెస్ విషయానికి వస్తే ప్రభాస్ గారు వాయిస్ ఎలా ఉంటుంది చూద్దాం. అప్పలనాయుడు వాడు చచ్చాడు, వాడి స్థానంలోకి నువ్వు వస్తావా?
వాడు పోతే వీడు, వీడు పోతే వాడు, అమ్మ మగుడని ఎవడనా వస్తే. అదే కొంచెం మరి వేరే మన నెక్స్ట్ సినిమాకి వచ్చేసరికి వాయిస్ కూడా చేంజ్ అయిపోయింది. అది ఎలా ఉంటుందో చూద్దాం. కత్తి వాట మొదలు పెడితే నాకంటే బాగా ఎవడు వాళ్ళేడు. జై మహేష్మతి. థ్యాంక్ యూ వెరీ మచ్ సత్య గారు. మిమిక్రీ మేళాలో మన పార్టిసిపెంట్ నెంబర్ 3 ఎవరంటే, ఆయన పేరు వింటే కొంచెం విచిత్రంగా ఉంటుంది. ఆయన పేరు డొనాల్డ్ డక్ సతీష్. ఆయన యాక్చువల్ పేరు సతీష్, కానీ ఈ డొనాల్డ్ డక్ ఇమిటేషన్ చేస్తూ 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 డొనాల్డ్ డక్ సతీష్గా మారిపోయారు. ఆయన మొట్టమొదటి చేయబోతున్న రౌండ్ ఏమిటి, తర్వాత ఎక్స్పర్ట్ చాయిస్ రౌండ్లో ఏం చేయబోతున్నారు, లెట్స్ వెల్కమ్ డొనాల్డ్ డక్ సతీష్. నమస్కారం అండి. ఇక్కడ ఓన్లీ మిమిక్రీ చేయమన్నారు. మా ఫ్రెండ్ కూడా వచ్చాడు, డొనాల్డ్ డక్ అంట, మిమిక్రీ చేస్తారంట. మీ ముందుకు రాబోతున్నాడు. ముందుగా నా సైడ్లో కొన్ని ఐటమ్ మీ ముందు ప్రజెంట్ చేస్తా. ఫస్ట్ ప్రకాష్ రాజ్ గారు మ్యాన్టిజం ఇమిటేట్ చేస్తారు. ఎవడ్రా వీడు? వీడు మామూలుడు కాదు. రే ఎవడ్రా వీడు? డ్రెస్ లేకపోతే వేసేసాను. ఎవడ్రా? నేను మాట్లాడుకుని నన్ను ఎవరు మోసం అరే నేలాంటి వాళ్ళు చాలా మంది చూసాను రోయ్. సూపర్. ఇది ఒక స్టైల్ మేడం. ప్రకాష్ రాజ్ గారు నువ్వు నా నచ్చ మూవీలో అమ్మ పైన చిన్న కవిత్వం చెప్తారు. ఆ చెప్పే ప్రజెంటేషన్ చాలా డిఫరెంట్గా ఉంటుంది. కొంచెం ఈ వాయిస్ స్లోగా చెప్తారు. ఆ డైనింగ్ టేబుల్ కూర్చొని స్లోగా చెప్తుంటారు. అమ్మ అడక్కున జన్మనిచ్చావు, ఏడిస్తే పాలిచ్చావు, రాసుకోవడానికి పలికిచ్చావు, గీసుకోవడానికి గడిమిచ్చావు, వారసకుడికి ఇచ్చావు. ఎందుకమ్మా ఇంత తెల్లిచ్చావు, అయినా నువ్వు నచ్చావు. ఇదొక వేరియేషన్. ఇదే డైలాగ్ వేణుమాధవ్ గారు చెప్తే ప్రజెంటేషన్ మారిపోతుంది. ఇదే డైలాగ్ వేణుమాధవ్ గారు చెప్తే విత్ ఎక్స్ప్రెషన్ ఎలా ఉంటుంది? అమ్మా అడక్కున జన్మిచ్చావమ్మా, ఏడిస్తే పాలిచ్చావమ్మా, హైట్ హైట్ ఎదగలమ్మా. ఇది వేణుమాధవ్ స్టైల్. ఇప్పుడు సునీల్ గారు ఇప్పుడు హీరో అయ్యారు, ఒకప్పుడు కమెడియన్. ఇదే డైలాగ్ సునీల్ గారు చెప్తే ఏ విధంగా ఉంటుంది, ప్రజెంటేషన్ ఏ విధంగా ఉంటుంది? సునీల్ గారు అమ్మా అక్కడ జన్మనిచ్చావు, ఏడిస్తే వాడిచ్చావు, గ్యారెంటీగా ఏడిచా. ఇందాక చెప్పినట్టు మేడం మా డొనాల్డ్ కూడా పార్టిసిపేట్ చేస్తారంట. ఇక్కడ ఉన్నాడు. చెప్పాను ఇది ఓన్లీ మిమిక్రీ మేళ, వెంట్రులకు లేదంటే నేను కూడా మిమిక్రీ చేస్తాను. మీ ముందుకు రాబోతున్నాడు. డొనాల్డ్ స్టార్ట్ చేద్దాం. వస్తున్నావా? తీసుకొస్తాం మేడం, ఒక్క నిమిషం. హలో, షో స్టార్ట్ చేద్దాం. హ్యాండ్ మిమిక్రీ స్టార్ట్ చే. కంఫర్ట్ లేదా? ఏమవుతుంది కిందన? ఏంటి స్టాండ్ కదులుతుందా? ఏం పర్వాలేదు. షో పర్వాలేదు. కింద పడితే కాలు విరుగుతాయి. నాగని స్టార్ట్ చేద్దాం. స్వప్న గారా? చాలా బాగున్నారా? ఎవరు? గురుగారా? అక్కడ శ్రీనివాస్ గారా? తాతయ్య? ఎవరు? శ్రీనివాస్ గారి దగ్గర తాతయ్య ఉన్నారా? ఈసారి రాలేదు, ఇవాళ రాలేదు. రాలేదా? సీనియర్ సిటిజనా? వర్షాకాలం. సరే, నాకు కూడా గురువు గారు. హాయ్ డొనాల్డ్. విజయీ భవ. నోరు మూసుకో. సరే పర్వాలేదు. ఎన్నిసార్లు స్టార్ట్ చేస్తావు? వెనకాల ఏంటి? నీ కాలర్ వెనకాల. ఒక్క నిమిషం. ఓ నీకు అది ఆ సంగతి కూడా తెలుసా? పర్వాలేదు. సరే, డిసిప్లిన్ లేదా? నాకు లేదా? ఎలా చెప్పు? నాకు డిసిప్లిన్ ఉంది. మిమిక్రీ చేస్తావా నువ్వు డొనాల్డ్? చెయ్యి చెయ్యి. నేను తీసుకొచ్చారు. స్టాండప్ కామెడీ చేయడానికి చేస్తున్నావా? ఎలా? స్టాండ్ పైన నోరు మూసుకో. అది కాదు, నువ్వు మిమిక్రీ చేస్తా అన్నావు కదా ఇందాక. మరి ఇక్కడికి వచ్చి ఓవర్ యాక్షన్ చేస్తున్నావు. అలా కాదు, మిమిక్రీ ఏం చేస్తావు? నా ఇష్టం. సరే, చిన్న పిల్లల్ని ఇమిటేట్ చెయ్యి.
ఎలా చేయాలి? నీకు వచ్చాను కదా. ఇక్కడ చేస్తా. సీరియసా? సీరియస్ జోకులు వద్దా? అసలు వద్దు. సరే రెడీ. రెడీ చేసేనా? క్లాస్ కొడట్లేదు. క్లాప్స్ కొట్టట్లేదా? కొడతాం అందరం. ఓకే ఈ, 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 ఏంది గొప్పది ఎత్తుకి. గొంతు నొప్పి పెడుతుందా? బాగుంది, బాగా మిమిక్రీ చేశా. మీరు అరేసుకో. వాళ్ళు క్లాస్ కొడట్లేదు. వాళ్ళు క్లాప్స్ కొట్టట్లేదా? బాగా చేసావు. కొట్టలేదా? డొనాల్డ్ నువ్వు చాలా ముద్దుగా ఉన్నావు. అయ్యో ఏంటి సిగ్గేస్తుంది. సిగ్గేస్తుందా? చూడు ఏం చూడట్లే నేను. చాలా ఆడుతుంది. చాలా బాగా నవ్వుతుందా? చూడు అలా క్యాండీ క్రష్ గేమ్ ఆడుకున్నాను. సీరియసా? నన్ను చూడట్లేదా? నిన్ను చూడట్లేదు చూడు. షో ఉందా? షో అయిపోయింది. అది సరే ఉందా? రెండు మూసుకో చెప్పాక వెళ్దాం. రైట్, అద్భుతంగా చేశారు. అంటే ఒకటి సతీష్ గారు మేడం. అంటే ఎక్స్పర్ట్స్ ఆఫ్ కోర్స్ వాళ్ళ కామెంట్స్ చెప్తారు టెక్నిక్ పరంగా. Okay, బట్ మీ క్యారెక్టర్ అంటే మీ డొనాల్డ్ చాలా ముద్దుగా ఉన్నాడా? అబ్బాయి అమ్మాయి కూడా తెలియట్లేదు, బట్ చాలా ముద్దుగా అంటే క్యూట్ గా ఉన్నాడు. చెప్తుంది. బాగా చెప్తుందా? తాకిలేదా? నైస్ కదా? ఎక్సలెంట్. ఎందుకంటే వెంట్రలాక్విస్ట్కి కావాల్సింది ఇలాంటి డిఫరెంట్ క్యారెక్టర్, డిఫరెంట్ వాయిస్ని యూజ్ చేయాలని, దాన్ని సమర్థవంతంగా చేయాలనేది ఒక ప్రధాన లక్షణంగా ఉండాలి. రెండోది ఆ డమ్మీ మ్యానిపులేషన్ చూశారు కదా, ఎక్కడ కూడా ఎక్స్ట్రా ఇలా ఒక్కటి కూడా లేదు మూమెంట్. అంటే హలో అంటే హలో అని ఉంటుంది తప్ప చాలామంది మనం చూస్తుంటాం ఇలా హలో అంటే ఇది 5 సార్లు నోరు కదులుతుంది, అలా కదులుతుంది. మనం హలో అంటే హలో అంటాం. అంత అద్భుతంగా డమ్మీ మ్యానిపులేషన్ని బాగా సాధన చేసావు. ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ సార్. జనార్దన్ గారు. చెప్పా. థ్యాంక్ యూ సార్. వచ్చుకున్నాను. ఆ డొనాల్డ్ డక్ సౌండ్ ముందు అది వరల్డ్ ఫేమస్. అది అవును, ముందు అది ఎంచుకోవడం గొప్ప ఛాలెంజ్. దాన్ని బాగా నిలబెట్టాడు. తర్వాత అది తెలుగులో మాట్లాడడం అదొక మంచి సర్ప్రైజ్ ఎలిమెంట్. సార్ చెప్పారా? షో అరేలేదా? షో పర్వాలేదు అక్కడ అడుగు. షో చాలా బాగుంది. నీకు డొనాల్డ్ చెప్పనా నాకు నచ్చింది ఏంటంటే నువ్వు నిజంగా ఒక క్యారెక్టర్ లా ఉన్నావు ఇప్పుడు. అవునా? అది అదే ఇంపార్టెంట్ మిమిక్రీలో, వెంట్రలాక్విజం లో అదే ఇంపార్టెంట్. అంటే రియల్ గా ఉన్నట్టు అనిపిస్తుంది. భ్రమ కలిగించడం, భ్రమ ప్రధానమైంది ఇక్కడ. దాన్ని బాగా నిలబెట్టుకున్నాడు సతీష్. వెల్ డన్ సతీష్. థ్యాంక్ యూ. వెల్ డన్. ఇప్పుడు Thank you చెప్పండి very డొనాల్డ్ నీకోసం చూడు. మిమిక్రీ మేళాలో చిన్న బ్రేక్ తీసుకోబోతున్నావు. స్టే ట్యూన్. రైట్, మనం రౌండ్ 2 లోకి అడుగు పెట్టేసాం. ఇందాక ఎల్వి గారు అద్భుతమైన ఫీమేల్ వాయిసెస్ చేశారు, అద్భుతంగాను చేశారు. ఇప్పుడు ఎక్స్పర్ట్ చాయిస్ రౌండ్. సో ఎక్స్పర్ట్స్ ఎలాంటి సవాల్ విసురుతారు చూద్దాం. సింగర్స్ ని చాలా బాగా ఇమిటేట్ చేశారు కదా. అట్లా పాటలు కాకుండా మాటలు అంటే డైలాగ్స్ కూడా ఇమిటేట్ చేస్తారా మీరు? నాకేమన్నా 2 రేర్ వాయిస్ అనిపించండి. ఒక ఫీమేల్ వాయిస్, ఒక మేల్ వాయిస్. ఊర్వశి శారద గారు మాట్లాడే విధానం మేడం, మామూలుగా మాట్లాడినప్పుడు, సినిమాలో క్యారెక్టర్లో మాట్లాడినప్పుడు మామూలుగా మాట్లాడు. తెలుగు ప్రేక్షకులందరికీ నా నమస్కారం. ఆనాటి ఇద్దరు మిత్రుల నుంచి ఈ మధ్య వచ్చిన ఛత్రపతి దాకా అనేక చిత్రాల్లో అనేక క్యారెక్టర్స్ ఇచ్చి అనేక నటునటుల సరసన నటించే అవకాశం కల్పించారు. నన్ను మర్చిపోకుండా ఇప్పటికీ ఆదరిస్తున్నారు మీ ఊర్వశి శారద. ఓహో, ఇది మామూలుగా మాట్లాడి ఒక క్యారెక్టర్లో మాట్లాడినప్పుడు అమ్మ రాజీనామా సినిమా అండి. చూడండి, ఆ గదిలో ఉంటే పెద్దవాడి కడ్డు, ఈ గదిలో ఉంటే చిన్నవాడి కడ్డు, హాల్లో ఉంటే వచ్చేపోయే వాళ్ళ కడ్డు, మీ గదిలో ఉంటే మీ రిటైర్మెంట్ ప్రైవసీ లైఫ్ కడ్డు. ఏ అడ్డు లేని చోటికి నన్ను పోనివ్వండి. అరే బా, అడగగానే చేశారు సార్. మిమ్మల్ని మేము పోనివ్వలేమండి. గొల్లపూడి మారుతారావు గారిని చేయగలుగుతారా? యావగా వెంకటేశ్వర్లు తిన్నావు ఇడ్లీ పూడి వడ దోశ అన్నీ తిన్నావయ్యా. ఆ అమ్మాయి కొత్తగా వచ్చిన టీచర్ కాదయ్యా, నీ దగ్గర చదువుకోవడానికి వచ్చిన స్టూడెంట్ అయ్యా వెంకటేశ్వర్లు. 2-3 వాయిసెస్ కాంబినేషన్లో కూడా పాడతారు కదా సార్. మన సాక్షి ప్రేక్షకులకి మీ ప్రతిభ ఏంటో చూపించాలంటే అలాంటి ప్రక్రియ చేయక తప్పదు. డెఫినెట్గా సార్. సార్ అప్పు చేసి పప్పు కూడా సినిమా, ఏఎం రాజా గారు, పీలీల గారు, ఘంటసాల గారు సార్. అబ్బో, లీల గారు కాంబినేషన్. లీల గారు సుందరాంగులను చూసిన వేళల కొందరు ముచ్చట పడనేలా, కొందరు బెచ్చను పడనేలా. సుందరాంగులను చూసిన వేళల కొందరు పరవశ పడనేలా, కొందరు కలవర పడనేలా. అందము ప్రాయము
ఐశ్వర్యము గల సుందరి దొరకుటే అరుదు కదా, అందము ప్రాయము ఐశ్వర్యము గల సుందరి దొరకుటే అరుదు కదా, ముందుగా ఎవరిని వరించునోయని తొందరలో మతిపోవు కదా, ప్రేమ పరీక్షలు జరిగే వేళల కొందరు పరవశపడనేలా, హృదయమునందలి ప్రేమ గీతమే మధురముగా వినిపించు కదా, వరముల నొసగే ప్రేమదేవి గణ పరవశమే మది నిండు కదా, సుందరాంగులను చూసిన వేళల కొందరు ముచ్చట పడనేలా, కొందరు పెచ్చను పడనేలా. ఎక్సలెంట్ సార్. మీలోని కళా సరస్వతికి నమస్కారాలు. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ వెరీ మచ్. రైట్, ఎక్స్పర్ట్ చాయిస్ రౌండ్ కొనసాగుతోంది మిమిక్రీ మేళాలో. సో సత్య గారు ఇందాక బోల్డ్ అని వాయిసెస్ చేశారు, అలాగే బాహుబలి కూడా చేసి చూపించారు. ఇప్పుడు ఎక్స్పర్ట్ చాయిస్ రౌండ్ లో జనార్దన్ గారు అండ్ శ్రీనివాస్ గారు ఏం చెప్పబోతున్నారు చూద్దాం. ఒక్క ధ్వని చెప్పడం ఎవరికైనా సాధ్యం అవుతుంది, పెద్ద ప్రాబ్లం కాదు, ఎవరైనా చేస్తారంటారు. నేను అడుగుతున్నాను 2 లేదా 3 సౌండ్స్ కలిపి ఏమైనా చేయగలుగుతారా? ఒకేసారి ఏదైనా అంశం వినిపించండి. ట్రైన్, జీబు, హార్స్ 3 వస్తాయండి అందులో. థ్యాంక్ యూ. గుడ్, ప్రయత్నం బాగుంది. ప్రయత్నం చాలా బాగుంది. ప్రయత్నం బాగుంది. యాక్చువల్గా గుర్రపు టెక్కల ధ్వని, గుర్రం సౌండ్ కాదు, గుర్రపు టెక్కల ధ్వని, ట్రాంప్ ఆఫ్ హూఫ్స్ అంటారు. అది రావాలంటే ఈ కార్ సౌండ్ తగ్గించాలి, తగ్గిస్తే అది పెద్దగా వినిపోతుంది, కొంచెం తగ్గిస్తే చాలు, అద్భుతంగా వస్తుంది. సత్య గారు ఇంకోటి వెరీ ఇంప్రెసివ్ థింగ్ ఏంటంటే మీరు సౌండ్ మీద అంటే టెక్నిక్ ఓరియంటెడ్ గా మీరు ప్రొసీడ్ అవుతున్నట్టు కనిపిస్తోంది. సౌండ్ మీద ప్రాక్టీస్, కమాండ్ తెచ్చుకునే ప్రయత్నం చేయడం అనేది గొప్ప విషయం, బికాస్ అన్నిటికీ మూలం అదే కాబట్టి. సో ఇసురాయి సౌండ్ ఇందాక మీరు చేసినప్పుడు ఇసురాయి తిరుగుతూ ఉంటుంది, అది మధ్యలో ఆగదు ఎక్కడ, అది కంటిన్యూటీ ఉంటుంది, అది తిరుగుతూ ఉండాలి. విషింగ్ యూ ఆల్ ది బెస్ట్ సత్య. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్. ఇందాక డొనాల్డ్ డక్ సతీష్ తన పర్సనల్ చాయిస్ రౌండ్ చేసి చూపించారు, కానీ ఎక్స్పర్ట్ చాయిస్ రౌండ్ సవాల్ ఇంకా మిగిలింది. సో ఇవాల్టి ఎక్స్పర్ట్ చాయిస్ రౌండ్ డొనాల్డ్ డక్ కి మొత్తం అంతా చూపించేశాక ఇంకా ఒక బ్యారిటోన్, ఇంకొకటి బ్యారిటోన్ కానిది, ఏమన్నా ఒక 2 వాయిస్లు. ఓకే సార్. ప్రకాష్ రాజ్ సిద్ధార్థ మాట్లాడుకుంటారు, అసలు ఒరిజినల్ డైలాగ్స్ తీసేసుకొని మార్చేసి ఏదైనా టాపిక్ యాడ్ చేస్తే, వాళ్ళ ఇంట్లో ఒక చిన్న జనరల్ టాపిక్, మన ఇంట్లో దోమలు ఎక్కువ ఉంటాయి, దోమల గురించి కూడా వాళ్ళు మాట్లాడుకుంటే ఏ విధంగా మాట్లాడుకున్నారు ప్రకాష్ రాజ్ సిద్ధార్థ అసలు ఏం మాట చూద్దాం. అరే సిద్ధు, నీకేం కావాలి నీకు తెలియదురా, నీ ప్రాబ్లం ఏంట్రా, ఏంటా వీడు నా మాట వినట్లేదు, అరే నీకేం కావాలి నీకు తెలియదురా, మొత్తం మీరే చేశారు నాన్న, మొత్తం మీరే చేశారు. ఏం చేశాను రా, ఏం చేశాను, దోమల్ని చంపదని చెప్పానా, దోమల్ని చంపదని చెప్పానా, అవును దోమల్ని చంపమని మీరే చెప్తారు, నాకంటే ముందెళ్ళి చంపుతారు నాన్న, ఎందుకు నన్ను అలా చేస్తున్నారు, ఏంట్రా పిచ్చోళ్ళ మాట్లాడతావు, అవును నాన్న 24 సంవత్సరాలుగా మీరే చంపుతున్నారు, ఒక్క ఛాన్స్ నేను చంపుతాను, ఇప్పుడు ఛాన్స్ చంపరా, ఇప్పుడు చంపాలని ఉంది, కానీ చెయ్యి మీ చేతిలో ఉంది నాన్న, వదిలేస్తే దాన్ని చంపేస్తాను. గుడ్, బాగుంది. ఎలా ఉంది జన? బాగుంది. ప్రకాష్ రాజ్ వాయిస్ లో కొంచెం బ్యారిటోన్ పెట్టాలి, ఎందుకంటే ఆయన బ్యారిటోన్ కేటగిరీ కదా. 2 పేస్ తగ్గించారు, అంటే ఇప్పుడు మీరు చెప్పిన వేగం ఉంది కదా, దాన్ని కొంచెం తగ్గించి చెప్పండి, స్లోగా చెప్పండి. ఏంట్రా సిద్ధు అంత, ఏంట్రా సిద్ధు నీకేం కావాలి తెలియదురా, నీ ప్రాబ్లం ఏంట్రా. ఇంకొక రేర్ వాయిస్ ఏదైనా చేయగలుగుతావా, సాయాజీ షిండే లాంటిది చేయండి. ఇదే టాపిక్ గురించి సాయా షిండే మాట్లాడితే ఏ విధంగా మాట్లాడతా, ఏంటయ్యా ఏంటే దోమల్ని పట్టుకోవడానికి మీద మున్సిపాలిటీ అనుకున్నావా కదా, పోలీస్ పని చేయాలి, మున్సిపాలిటీ వాళ్ళు మున్సిపాలిటీ పని చేయాలి, మాకు ఎటువంటి సంబంధం లేదు. మమ్మల్ని దోమలు కొట్టినప్పుడు మీరేం చేశారు, మమ్మల్ని దోమలు కొడితే మేము చంపుకున్నాం, మిమ్మల్ని దోమలు కొడితే మీరే చంపుకోండి, మమ్మల్ని వదిలేసేయండి.
బాగుంది గుడ్ బాగుంది థ్యాంక్ యూ Wonderful. థ్యాంక్ యూ వెరీ మచ్. చాలా బాగుంది. రైట్ ఇవాళ అద్భుతమైన పార్టిసిపేషన్ ఇచ్చారు మీరు. అద్భుతమైన అంటే ఇంకా చెప్పలేము మాటల్లో, ఎంత చెప్పినా తక్కువ అవుతుంది కాబట్టి చెప్పట్లేదు. అండ్ ఎల్వి గారు మీరు ఇంకోటి ఏదో మిస్ అయిపోయారు నాకు తెలుసు. ఏం మిస్ అయిపోయారు చెప్పండి. ఒక కాంబినేషన్ సాంగ్ మిస్ అయ్యాను మేడం. ఆ కాంబినేషన్ సాంగ్తో ఇవాళ ఎండ్ చేద్దాం. గుడ్. ఇల్లు ఇల్లాలి సినిమా, రాజబాబు గారు రమాప్రభు గారు. వారే వా. రమాప్రభు గారికి జానకి గారు పాడారు, రాజబాబు గారి మాటలు రాజబాబు గారు మాట్లాడారు. జానకి గారు పాడిన ఆ పాట రమాప్రభు గారికి, ఆ వాయిస్ నేను ఇమిటేట్ చేస్తాను. వినరా సూరమ్మ కూతురు మగుడ విషయము చెబుతాను, వినరా సూరమ్మ కూతురు మగుడ విషయము చెబుతాను, అసలు విషయము చెబుతాను. కారు మబ్బులు కమ్మిన వేళ కాకులు గూటికి చేరేలా, చందమామ తొంగి చూసే వేళ సన్న జాజులు పూసేలా, ఒంటిగా నేను ఇంట్లో ఉండి ఉయ్యాలెక్కి ఊగుతూ ఉంటే లాలి 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 లాలిలో ఏం జరిగింది? తలుపు కిర్రున్న చప్పుడైనది, గుండె జల్లున కొట్టుకున్నది. తలుపు కిర్రున చప్పుడైనది, గుండె జల్లున కొట్టుకున్నది. మెల్ల మెల్లగా కళ్ళు తెరిచి ఆ వచ్చిందెవరో చూశాను, ఆ వచ్చిందెవరో చూశాను. ఎవలాలో? నల్లని వాడు, గుంట కన్నుల వాడు, గుబురు మీసాలవాడు, ఆరడుగుల పొడుగువాడు, ముద్దులిమ్మని నన్ను అడిగినాడు. ఏయ్ నేను వాణ్ణి నలికేస్తాను. రానివ్వనంటూ ముఖము దాచుకున్నా, పోనివ్వ ముద్దివ్వమంటూ జడను లాగినాడు. అమ్మా నాన్న, అమ్మా నాన్న కాపాడమంటూ అల్లాడిపోయాను, అయినా కానీ వదలకు నన్ను ఒడిసి పట్టినాడు. అంతలో వచ్చింది. ఏంటి మూల్చా? కాదు, మా అమ్మ. ఏమంది? వెళ్ళవే నా తల్లి, వెళ్ళవే అమ్మా, ముద్దులిస్తే నీకు డబ్బులిస్తాడు, మంచి బట్టలిస్తాడు, డబ్బులిస్తాడు, మంచి బట్టలిస్తాడు అని ముందుకి తోసింది. చీ అది తల్ల కాదు, లాచి పిచాచి దెయ్యం. ఆ తర్వాత ఏమైందో చెప్పు మళ్ళీ. తప్పనిసరి అయి వెళ్ళాను, సిగ్గుపడుతూ నిల్చున్నాను. గదిలోకెత్తుకుపోయాడు, కథలు కబుర్లు చెప్పాడు, తన దుప్పటిలో చోటిచ్చాడు. చీ కులత పోపాత్ములాల, నువ్వు నాకొద్దు పో. అంత కోపం ఎందుకయ్యా, అప్పుడు నా వయసైదయ్యా. ఏంటి అప్పుడు నీ వయసు 5 ఏళ్ళా? అంత కోపం ఎందుకయ్యా, అప్పుడు నా వయసైదయ్యా. ఆ వచ్చినది మా తాతయ్య. తాతయ్య 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 తగతయ్య తాతయ్య. అద్భుతంగా చేశారు అసలు. జానకమ్మ గారి వాయిస్ లో టింబర్ పట్టేశారు. థ్యాంక్ యూ సార్. మనకి సమయం మించిపోతాను కాబట్టి ర్యాపప్ చేస్తున్నాం, లేకపోతే అసలు ఇంకా గంటలు ఇలా కొనసాగేది మిమిక్రీ మేళా. థ్యాంక్ యూ సార్, మరోసారి అవకాశం ఇచ్చినందుకు, ఈ ప్రోగ్రామ్కి పిలిచినందుకు అందరికి ధన్యవాదాలు. మీ అందరిలోని కళామతలకి మిమిక్రీ ధ్వనికి ప్రణమిల్లుతూ ఇది వాటి మిమిక్రీ మేళా. జడ్జెస్, ఎక్స్పర్ట్స్, థ్యాంక్ యూ సో మచ్ మీ అమూల్యమైన సమయం. థ్యాంక్ యూ మిమిక్రీ మేళాకి. వచ్చే వారం మిమిక్రీ మేళాలో మళ్ళీ కలవబోతున్నాం. స్టే ట్యూన్ టు సాక్షి టీవీ. ఎక్కడ డాడీ నా బంగారు కోడి పెట్ట? శకుని ఉన్న చాలు వెరీ గుడ్. అని కదా లైఫ్లో కొన్ని వినకూడదని అలానే కొన్ని చూడకూడదని ఫిక్స్ అయ్యా. ఫర్ ఎగ్జాంపుల్ ఎప్పుడూ వినకూడదని చెప్పా, మళ్ళీ నీ మాట వినిపిస్తుందా? అరే పత్తిన పట్టుకున్నావని పైకి చూచాను, అదేమో గిరగిరా 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 తిరుగుతూ వస్తోంది. నైనం చిందంతి శస్త్రాన్ని నైనం దహతి కావకః న చైనం క్లేదయంతి ఆపో న శోషయతి. ఏమైంది?
అక్కడ చిరిగిపోయింది వేకరు. ఏంటి ఎంతమంది వచ్చారు? నా కోసమే. నాకు తెలుసు మీరు అందరూ నన్ను కొట్టడానికి వచ్చిన వాళ్ళు కాదురా. 100 ఏళ్ళు బ్రతకడానికి నువ్వు నీ తమ్ముడు ఏమైనా గుళ్ళు కట్టారా? బ్యాంకులకి కన్నాలు వేస్తారు. నీలాంటి వాడికి తమ్ముడుగా పుడితే ఎవరైనా పాతికెళ్ళకే పోతాడు. సిఎస్ఆర్ గారు పువ్వు చూసారా? చాలా తెల్లగా ఉండదు. ఇలాంటి పువ్వులు నాన్నగారు ఎన్నో పువ్వులు తీసుకొచ్చారు చిన్నప్పుడు. ఇలాంటి పువ్వులు నేను బాగా చూసాను. నాన్నగారు गणपति बाबा मोरिया कायकू नाचता था अल्लाहुम्मा सल्ली अला अला सैयदना मौलाना मोहम्मदीन वाला अले सैयदना मौलाना मोहम्मदीन मुबारक वसलीम। ये दुरूद शरीफ तेरे को किसने सिखाया? अब चंद गद्दारों की साजिश में अपना भाईचारा खुद दफनाना चाहता है। వావ్, నువ్వు నన్ను నిజంగా ప్రేమిస్తే వాడి సాయంత్రం మా నాన్నతో మైండ్ బ్లోయింగ్ ఫ్యాంటాస్టిక్ అన్బిలీవబుల్ స్వప్న గారు. ఆ